బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. ఎస్బీఐ బ్యాంకులోని 4వ అంతస్తులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. ఎస్బీఐ బ్యాంకులోని 4వ అంతస్తులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఎస్బీఐ బ్యాంకులోని 4వ అంతస్తులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మిన్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగింది. 5వ ఫ్లోర్ పూర్తిగా మంటలో చిక్కుకుంది. దాంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్ల సాయంతో అక్కడికి వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. అయితే మంటలు ఆర్పడం కష్టతరంగా మారుతున్నట్లుగా అధికారులు చెబుతున్నాడు. ఇక షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. విలువైన ఫైల్స్ దగ్ధం అవుతున్నట్లుగా సమాచారం. బిల్డింగ్లో ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఆదివారం సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మిన్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగింది. 5వ ఫ్లోర్ పూర్తిగా మంటలో చిక్కుకుంది. దాంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో సహాయంతో అక్కడికి వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. ఇక అయితే మంటలు ఆర్పడం కష్టతరంగా మారుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. విలువైన ఫైల్స్ దగ్ధమవుతున్నట్లుగా సమాచారం. అయితే ఇక బిల్డింగ్లో ఎవరైనా ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆదివారం సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోలేలో అందిస్తారు. రత్నకుమార్, సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రత్నకుమార్. చక్రి, ప్రస్తుతం ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కు సంబంధించి. వాస్తవానికి ఆదివారం కావడంతో లోపల ఎవరూ లేకపోవడంతో పెద్ద పెనుముప్పు అనేది తప్పిందని చెప్పుకోవాలి. ఒకవేళ సెలవు దినం కాకపోయి ఉంటే లోపల ఖచ్చితంగా మనుషులు ఉండేవి. అసలు ఇంతకీ ప్రమాదం అనేది ఎలా జరిగిందనే దానికి సంబంధించి కూడా తగిన కారణాలు, ప్రాపర్ రీజన్స్ అనేవి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరుగుతుంది అని భావిస్తున్నప్పటికీ కూడా అసలు ప్రమాదం ఎలా జరిగిందనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గానే మారింది. ఒకవేళ ఏదైనా మంటలు అంటుకోవడం ద్వారా ఈ ప్రమాదం అనేది ఎక్కడన్నా జరిగిందా లేకపోతే షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందనేది కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ముఖ్యంగా సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లో ఉన్నటువంటి ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో
ఇక్కడ చేరుకున్నటువంటి ఫైర్ ఇంజిన్లు కూడా మంటలు ఆర్పడానికి కొంత కష్టంగా మరి, ఎందుకంటే మంటలు అనేవి మొత్తం పూర్తిగా 5వ ఫ్లోర్ మొత్తం అంటుకున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఫైర్ ఫైటింగ్ అనేది కొంత కష్టంగా మారుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం అనేది లేకపోయినప్పటికీ కూడా లోపల అనేక విలువైనటువంటి డాక్యుమెంట్స్ అనేవి కూడా ఫైల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా దగ్ధమవుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మరి ప్రజెంట్ కొన్ని గంటల పాటు ఈ యొక్క మంటలను ఆర్పేందుకు సమయం పట్టేలాగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అనేది అందిందో సమాచారం వచ్చిన తర్వాత 3 ఫైర్ ఇంజన్లతో ఇటు ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకొని మంటలను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైపున కష్టతరంగా మారినప్పటికీ కూడా మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.